పాడుతా తీయగల తర్వాత గాయకుడు వీరాస్వామి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి వీరాస్వామికి. వీరాస్వామి గారు ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, కోటి గారి సంగీతం, శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమలు కలిసి పాడినటువంటి పాట నువ్వే కావాలి సినిమా నుంచి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే. పెళ్ళైందా? అవ్వలేదు సార్. అది ఎందుకంత బాధగా అంటారు? అవ్వలేదు సార్. అవ్వలేదు సార్ నవ్వుతూ అంటే సంతోషమా లేకపోతే బాధతో కూడిన ఇబ్బందితో కూడినటువంటి సంతోషం అనేటటువంటి వినయ ప్రధానమైన చిరునవ్వ? ఏదది? రెండు కాదు సార్. రెండు కాదు. పెళ్లి చేసుకోవాలని ఇచ్చ ఉంది కదా, ఇంకా టైం ఉంది సార్. చేసుకోవాలని ఉంది సార్. అది కరెక్ట్. ఇంకా టైం ఉందిరా, నేను చెప్తాను కదా అన్నట్టుగా ఉండకూడదు. అది ఇంకా ఇప్పుడే ఎందుకు లేండి సార్ మాకు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం. వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది, నీదే కదా చెప్పు ఆ సంబరం. కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా, ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా. ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా, ఏమిటవుతోందో ఇలా నా ఎదమాటునా. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. నవ్వడం ఎంత కష్టం అర్థమైంది కదమ్మా. పాటలు మామూలుగా అయితే మనం తెలియకుండా నవ్వేస్తాం, సహజంగా నవ్వడం చాలా కష్టం కదా. మంచి వాయిస్ అయ్యాను, ఇది మంచి గాత్రం, నీ గాత్రం. ధన్యవాదాలు. వేరే ఏ ఇబ్బంది లేదు, అంత బాగుంది. ఒక్కటి రెండు చోట్ల కొంచెం షార్ప్ అవుతున్నావు. నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా, ఆ పంచమం వెళ్తున్నప్పుడు కొంచెం షార్ప్ అవుతుంది, బట్ మిగతా అంతా బాగుంది.
ఈ తర్వాత భవిష్యత్ జీవితానికి బాగానే కనపడుతోంది ఈ పాటలో మీ భావం. ఈ మాటలన్నీ చూస్తే తొందరలోనే నేను వచ్చి అక్షింతలు వేసే అవకాశం మీరు నాకు ఇచ్చేటట్టున్నారు. మంచిది నాన్న, వెళ్ళండి. ధన్యవాదాలు సార్. శుభం. మీ అందరికీను వినాయక చవితి శుభాకాంక్షలు. జై జై గణేశ, జై కొడత గణేశ, జై ములింబు బొత్స గణేశ. ఏం చేస్తున్నావు? మంచి పనులు చేసే ముందర దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. తాతయ్య అడుగుతున్నా ఇప్పుడే. ఏంది? తాతయ్య అడగమన్నారు, మీరు ఈ ఏజ్లో కూడా ఇంత యంగా ఎలా ఉన్నారు? అస్సలు తగ్గట్లేదు అసలు. తగ్గడానికి మేమేమైనా అలాంటి సింగర్స్ అనుకుంటున్నారా? పాడతా తీగ సింగర్స్. వామ్మో! దేవుళ్ళందరూ ఒకటే నిరూపించడానికి మీరు కంకణం కట్టుకుని ఇలా స్టార్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మా. 2 సంగీత యువ కెరటాలు ఉప్పొంగుతుంటే నేను నిలువెత్తు సముద్రం అయిపోయాను. చంద్రబోస్ గారు, ధీరజ్ గుర్తున్నాడా మీకు? చాలా అమాయకుడట. అమాయకుడు కాదు, అమ్మాయకుడు. పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాదా అంతిల రవమిది పదములదా. ధీరజ్ చక్కగా పాడావు. వాయిస్ ఇంకొంచెం ఇంకా పరిపక్వత చెందాలి. శ్రీలత ఎప్పట్లాగే బాగా పాడావు. ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే. కార్తికేయ, ఈ రాగం ఎంత ఒదిగిపోయిందంటే అది ఒక వెన్నలాగా మెల్ట్ అయిపోయింది. నువ్వు ఎంత అల్లరి చేస్తావో, పాట విషయం వచ్చేసరికి అది ఏంటో, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం నీకు. శ్రీరామనే రావో రామ ఇలలో పెను చీకటి బాపగరా. చక్కటి ఆహార్యం, చక్కటి గాత్రం. మన ప్రేమనే కవి పాడగా షెల్లికి బైరనుకు సమాధిని తన చెడగొడదా. ప్రకృతి ఎంత హై పిచ్, ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేస్తూ పాడావు ప్రకృతి నువ్వు. హర హర హరప్ప, హర హర హరప్ప. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. జూనియర్ సీనియర్ అనే పరిస్థితి లేదు ఇక్కడ, ఇద్దరు సీనియర్లే. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. లేదా ఇద్దరు జూనియర్లు అన్నట్టుగా సరి సమానంగా పాడారు మీరు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. కొమ్ముల పాములు గోధుమ త్రాచులు అందంగా మెరిసే నాగులు. మీరు చాలా చాలా పోటాపోటీగా పాడారు. పడగ పాము మన్ను పాము ధీటైన నీటి పాము. మీలో 2 శక్తులు కూడా అంతే పోటాపోటీగా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మీ గాన శక్తి, రెండోది మీ జ్ఞాపక శక్తి. హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా.